నిన్న బాగున్నారా పులారా సూపర్ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏమిటి అంటే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నేను దివ్యాంష్కి ఏమేం చేశాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దివ్యాంష్ స్కూల్ నుంచి వచ్చేసరికి నేను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. 3 నుంచి స్టార్ట్ చేస్తాను వర్క్ అయితే. వాడు వచ్చినాక టైం అయితే కుదరదు చేయటానికి, అందుకని ముందే చేసుకుంటాను. ఈరోజు కర్రీ అయితే తోటకూర పప్పు చేశాననమాట. దాంట్లోకి వాడి కోసం చపాతీ అయితే చేసి పెడతాను. దివ్యాంష్ వచ్చేసరికి 4:30 నుంచి 5 లోపు వస్తాడు. తనకి హాలిడేస్ అయితే ఇస్తారు. నాకు తెలిసి ఈరోజు అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. రేపటి నుంచి హాలిడేస్ అనమాట. అంటే రేపు వీడియో వస్తుంది కాబట్టి ఇంకా ఆ రోజు నుంచే హాలిడేస్ తనకి. అందుకని చెప్పి వాడి కోసం కేక్ అయితే రెడీ చేస్తున్నాను. నేను మైదాతో చేయను అనమాట కేక్, గోధుమ పిండితో అయితేనే చేస్తాను. మైదా అనేది పిల్లలకి అంత హెల్దీ అయితే కాదు కాబట్టి ప్రిఫర్ అయితే చేయను. కేక్ అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఒక 2 డేస్ అయినా ఉంటుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. హాలిడేస్లో ఏమీ లేవు అని అనుకోకుండా ఇంట్లోనే చేసి పెడతాను అన్నీ, ఏది కావాలన్నా సరే. బయట అయితే తీసుకోను, మళ్ళీ వాళ్ళు ఏమి యూజ్ చేస్తారు అని చెప్పి. అంటే నిల్వ ఉన్నవి ఉంటాయి కదా, ఫ్రెష్గా లేనివి, అలాంటివి తిన్నప్పుడు కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తాయని చెప్పి ప్రిఫర్ అయితే చేయము. నేను కేక్ అయితే ఎలా చేస్తాను అంటే, ఇంతకుముందు అయితే బెల్లం యూజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే బెల్లం అనేది యూజ్ చేయలేదు. ఎందుకంటే అది బాగా కలర్ మారుతుంది, అంటే వైటిష్గా కనిపించట్లేదు. వాడు ఏంటి కేకు వైట్గా ఉండట్లేదు, ఏంటి గోల్డ్ కలర్లో ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. అందుకని చెప్పి ఈసారి షుగర్ అయితే యూజ్ చేశాను. 1 కప్ షుగర్కి 2 కప్స్ గోధుమ పిండి అయితే యూజ్ చేశాను. 1 కప్పే ఎందుకు యూజ్ చేసామంటే వాడు కొంచెం బాగా తీపిగా ఉంటే జలుబు చేస్తుంది అని చెప్పి భయం వేసి. సరిపోతుంది తీపి అయితే. అదే కప్పుతో పెరుగైతే యాడ్ చేయాలి. 1 కప్ అయితే వేసుకోవాలి. పెరుగు బదులు ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్ షుగర్, 1 కప్ పెరుగు, అలాగే 5 స్పూన్స్ నెయ్యి వేసుకొని, వెనిలా ఎసెన్స్ అనేది వేసుకొని 1 స్పూను ఇవన్నీ గ్రైండ్ చేయాలి. ఒక 2 మినిట్స్ అయితే బాగా మిక్స్ అయ్యేలాగా బ్లెండ్ అవుతుంది కదా, దాన్ని తీసుకొని మనం ఏదైతే గోధుమ పిండి తీసుకున్నామో దాంట్లో వేసేసుకొని మనం కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది కదా, ఆ గట్టిగా ఉంటే మీరు కొంచెం పాలు పోసుకొని కలుపుకోవచ్చు. నేనైతే అంతే చేస్తాను, పాలు పోసుకొని కలుపుకుంటాను. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగానే ప్రీ హీట్ చేసుకోవాలి. కాకపోతే బాగా మందపైన గిన్నె అనేది తీసుకోవాలి. దాంట్లోకి స్టాండ్ పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ సాల్ట్ అనేది 1 టైం యూస్ చేసిన తర్వాత కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దేంట్లో అయినా డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఈసారి కేక్ చేసినప్పుడు మళ్ళీ ఆ సాల్టే యూస్ చేసుకోవచ్చు. ఆ కేక్ ప్యాటర్ని మనం ఒక గిన్నె తీసుకొని, అంటే స్టీల్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట, లేదంటే జెర్మ్ స్టీల్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ పర్లేదు, కిందది మందంగా ఉంది కాబట్టి నేనైతే బాక్స్ అయితే తీసుకున్నాను. ఆ బాక్స్కి ఫస్ట్ నెయ్యి అయితే అప్లై చేయాలి. నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ పౌడర్ని దానికి చుట్టూ చల్లాలన్నమాట. ఎందుకంటే కేక్ అనేది అతుక్కోకుండా ఉండడానికి కోసం, ఈజీగా రావడానికి కోసం. అలాగా పోసిన తర్వాత గిన్నెలో దాన్ని ట్యాప్ చేయాలి 1 or 2 టైమ్స్ అనేది. ఎయిర్ బబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోవడానికి కోసం. మనం దాన్ని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అనమాట. 30 to 40 మినిట్స్ వరకు అయితే బేక్ చేయాలి. ఎలా తెలుస్తుంది అంటే అది ఉడికింది అని చెప్పి మనం చాక్తో కుచ్చి చూసినట్లయితే అది పిండి అనేది ఏం అతుక్కోకుండా ఉంటుంది కదా, అప్పుడు అది పర్ఫెక్ట్గా ఉడికినట్లు అనమాట. ఇంకా నేనైతే చపాతీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను.
వాడి కోసం. ఇంక నేను ఎప్పుడెప్పుడు వస్తున్నాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాను. వచ్చేసాడు వాడైతే. రాగానే కేక్ అయితే చూపించాను, కేక్ చేశాను అని చెప్పి. వాడైతే ఆత్రంగా తీసేస్తున్నాడు. సూపర్. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. తినలేదు కానీ ఏదో 1 పీస్ అలా కొంచెం తిని ఇంకా ఆట మొదలుపెట్టాడు. ఇంకా కాసేపు అయితే ఆడతాడు. ఈలోపు నేను బుడ్డిగాడి పని అయితే చూస్తాను. బుడ్డిగాడికి ఫీడింగ్ ఇచ్చి ఏది సరిగ్గా చూపించు. చెప్పు. I have 5 years old. You are 5 years old, huh? You are 4 years old. Which color? Huh? Blue. Blue, ah? Orange. Orange. Blue. Ah? White. Divyansh, what is your brother name? Tishan. What is your mother name? Mummy. What is your mother name? What is your father name? Tata. Huh? What is your father name? Appodu. Oh. What is your grandmother name? Amamma. Nainamma. Samanajam. Amamma. Grandmother. Tata. Amamma. Grandmother పేరు. Amamma. అమ్మమ్మ పేరు. Chavale Amamma. తాత. ఒక 15 minutes అయితే ప్లే టైం అయితే ఇస్తాను. ప్లే టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత చపాతీ అయితే పెట్టాను. ఆ చపాతీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హోంవర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. తిను మరి ఇప్పుడు. అయ్యో నీకు రానప్పుడు ఎందుకయ్యా? Oh, 4 sharpeners, huh? Red. అది yellow. Yellow. సరే. ఏంటి యాంట్ అది అవి రాయాలి. నీట్గా. కింద ఓ ఎందుకు రాసావు? రఫ్ చేయి, కింద ఓలు రఫ్ చేయి. ఓయండి ఇవన్నీ లేదు కదా, అక్కడ ప్లేస్ లేదు కదా. రఫ్ చేయి, కింద రఫ్ చేయాలి. కింద ఓలు రఫ్ చేయి. ఓకే, కంప్లీట్ అయిపోయిందా?
హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా ఇది? సరిగ్గా చెప్పు. మమ్మీ ఇట్- మమ్మీ ఇంకా హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకైతే పులిహోర అయితే చేశాను. ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఒక కాయ పిండితేనే సరిపోతుంది అనమాట. అంత జ్యూస్ అనేది వస్తుంది. అదే కనుక సమ్మర్లో అయితే అస్సలు రావు. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకైతే బాత్ అయితే చేయించాను. దివ్యాంష్కి నిమ్మకాయ తినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఒక్కసారైనా సరే అలాగా చేస్తాడు. ఇష్టం లేనప్పుడు ఏం చేయాలన్నా దివ్యాంష్కి చాలా పేచీ అయితే పెడతాడు, ఏదో ఒకటి కావాలని చెప్పి. ఏమిస్తేనే నాకు ఇస్తే రెండు నిజాలు కొత్త సామాన్లు అయితే నేను రాను లేవదే. ఎలాగోలా నచ్చ చెప్పి ఇంకైతే పెట్టేస్తున్నాను. ఇంకా వాటితో పాటే మేము కూడా అందరం కలిసి తినేసాము పులిహోర అయితే. మేము ఫస్టా వాడి ఫస్టా అని అంటే వాడే ఫస్ట్ అని చెప్పి తింటాడు మాతో పాటు. లేదంటే ఇంకా లేట్ చేస్తూ ఉంటాడు తినటానికి. ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.